గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. ఈ సంక్రాంతి అంటేనే చకినాలు, చకినాలు అంటేనే సంక్రాంతి. సకినాలతోటే సంక్రాంతి పండుగ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ పండుగ వచ్చిందంటే ఇంటిల్లిపాది సంతోషంగా వారం రోజులు జరుపుకుంటాము. సంక్రాంతి పండుగ వచ్చిందంటేనే ఒక ఇంటి దగ్గర నుండి ఇంకో ఇంటి దగ్గరికి వెళ్తూ అందరం కలిసికట్టుగా ముచ్చట్లాడుకుంటూ ఈ చకినాలను చేసుకుంటాము. చకినాలు ఎన్ని అంటే 10 కిలోలు 12 కిలోలు ఇట్లా చేసుకుంటారు. అవి ఒకరు ఇద్దరితో సాధ్యం కాదు కాబట్టి పక్కనింటి వాళ్ళను వీళ్ళను పిలిచి వాళ్ళతో పాటు జరుపుకునే పండుగ. ఏ పండుగ అయినా ఇంటిల్లిపాదే జరుపుకుంటాం, కానీ ఈ పండుగ మాత్రం అందరితో ఇంటి పక్కల వారితో ఫ్రెండ్స్తో ఇంటిల్లిపాదితో కలిపి జరుపుకునే పండుగ. ఈ పండుగ పీడ పండుగలాగా భావిస్తారు, కానీ అది అంతగనం ఏం లేదు. ఎందుకంటే భోగి పండుగ రోజున నువ్వుల స్నానం చేస్తారు. నువ్వుల స్నానం ఏ విధంగా చేస్తారంటే నువ్వులను నలిపి అందులోంచి వచ్చిన ఆయిల్ని ఆ శరీరానికి రాసుకుంటే చీడలు పీడలు అన్నీ పోయి మనుషులు ఆరోగ్యంగా ఉంటారు, ఏ పీడలు రాకుండా ఉంటాయని నమ్ముతారు. అదేవిధంగా భోగి రోజు స్నానం చేస్తాము. చిన్నపిల్లలకి భోగి స్నానాలు చేయిస్తాము. భోగి పండ్లు ఇదే పిండితో నువ్వులు కలిపిన పిండితో భోగి పండ్లు ఈ విధంగా చేసి వాళ్ళకి భోగి పండ్లు అంటే నేర పండ్లు, బంతిపూలు, అక్షంతలు, చకినాలు, అదేవిధంగా అన్నీ 5 రకాలుగా కలిపి చిన్నపిల్లలకి ఏ దిష్టి తగలకుండా ఆరోగ్యాలతో ఉండాలని దీవిస్తారు. అరిసెలు, గారెలు, లడ్డూలు అన్నీ 9 రకాలు, 5 రకాలు లేదా 2 రకాలు ఈ విధంగా చేసుకుంటారు. ఇవన్నిటికీ మించి చకినాలు మాత్రం మెయిన్. చకినాలు అనేటివి ఒక ఇంటి పక్కలు కాకుండా వాడలో ఫ్రెండ్స్ అందరం కలిపి జరుపుకుంటాం కాబట్టి చకినాల పండుగ అంటే ఈ సంక్రాంతి వచ్చిందంటే సకినాల పండుగ అంటేనే చకినాలు. మేము వెనకట కొంచెం బియ్యం పోసుకుందాం, 20 కిలోలు 10 కిలోలు దంచుకుందాం. తెల్లందాకా దంచుకొని జల్లెడ దింపుకొని తెల్లారంగా మబ్బులలో వేసి పిండి తడుపుకొని చుట్టుకొని కాల్చుకొని ఇంట్లో పెట్టుకుందాం. తెల్లందాకా నిద్ర ఉండకపోవు మాకు. ఇప్పుడు మంచిగా అలకగా అయింది, గిరిన్లు అయినాయి, మంచిగా అందరు వస్తుండ్రు పోతుండ్రు. ఇప్పుడు అందరం కలుపుతున్నాం, మంచిగా చేసుకుంటున్నాం, గిరిన్లు పట్టించుకుంటున్నాం. ఇప్పుడు అలకగా అయింది, ఇప్పుడే ప్రాబ్లం లేవు, చేసుకుంటున్నాం, తింటున్నాం, మంచిగా ఉంటున్నాం. నాడు వెనకట అందరం కలిసి దంచుకొని ఒకటే కాడ కూర్చుండి ఆయనతో ఒకరింట్లో ఒకరు రోజు ఒక్కటి చేసుకుందాం అందరు కలిసి. ముసలోళ్ళకు పండ్లు లేకుంటే మంచిగా రోట్లేసి దంచి ఇంత చక్కెర పోసి లేకపోతే బెల్లం అన్న వేసి దంచి ముసలోళ్ళకి పెడితే బుక్కుదురు పండ్లు లేనోళ్ళు. ఇప్పుడు కూడా బాగా తక్కువ అయింది. ఆ మంచోళ్ళు కూడా తింటలేరు, చక్కగా గోనె పోసుకుంటుండ్రు, గోనె తింటాండ్రు. ఇక మునుపటంతా కథ లేదు. మునుపు 20 కిలోలు 10 కిలోలు పోసుకుందాం, ఇప్పుడు 5, 4, 3 గిట్నే.